ఓం నమ శ్రీ సత్య సాయి అవతార సిద్ధ పరమ పురుషోత్తమాయ సకల దేవదేవీ స్వరూపాయ ప్రతివాది వాగ్బంధనాయ పరమంత్రయంత్రతంత్ర ఛేదనాయ సకల శత్రు వినాశనాయ సకల గ్రహ ఉచ్చాటనాయ సకల రోగ నివారణాయ పుత్ర పౌత్ర సంపత్కరాయ వశమాన త్రిలోకాయ సకల ధన ధాన్యాకర్షణాయ మనోభీష్ట సిద్ధిం కురు స్వాహ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక విభాగం గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్నటువంటి 29వ సత్సంగానికి మన హృదయవాసి, మన రక్షకుడు, జగద్గురు, మన బంగారు బాబా వారిని వినయపూర్వకంగా సాదరంగా ఆహ్వానిస్తూ ఈ సత్సంగానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామి, అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి మేము ఈ సత్సంగం ద్వారా ఏదో కొంత జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి మాకు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. స్వామి, ఈ సత్సంగానికి మీరు వచ్చి ఈ అధ్యక్ష స్థానంలో అక్కడ కూర్చోవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తర్వాత గుంటూరు జిల్లా సత్యసాయి సేవా సంస్థ ఆధ్యాత్మిక విభాగం తరఫున ఈ సత్సంగానికి విచ్చేసినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ సగౌరవంగా ఆహ్వానిస్తూ, సమన్వయంగా ఆహ్వానిస్తూ సాయిరాం. తర్వాత నేటి ఈ 29వ సత్సంగానికి విశిష్ట వ్యక్తి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గుంటూరు జిల్లా బాల వికాస్ సమన్వయకర్త శ్రీమతి రాజుపాలెం మాధవ్ గారిని కూడా సగౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వీరిని మన గుంటూరు జిల్లా మహిళా యువ విభాగం సమన్వయకర్త కుమారి మౌనిక పరిచయం చేస్తారు. సాయిరాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు గుంటూరు జిల్లా శ్రీ సత్యసాయి బాల వికాస్ సమన్వయకర్తగా శ్రీ రాజుపాలెం మాధవి గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. విద్యా అర్హతలు MA BEd. వీరు మొట్టమొదటిసారిగా 1991లో పుట్టపర్తి వెళ్ళారు. 1992 నుండి బాల వికాస్ గురువుగా సంస్థల్లో ప్రారంభం. నర్సరావుపేట సమితి బాల వికాస్ సమన్వయకర్తగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి సేవా సంస్థల్లో రాష్ట్ర ఫ్యాకల్టీగా రిసోర్స్ పర్సన్గా పనిచేశారు. 2009 నుంచి శ్రీ సత్యసాయి బాల వికాస్ గుంటూరు జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. వీరు గుంటూరు జిల్లాలో ఉన్న 21 సమితులలో సుమారుగా 70 బాల వికాస్ కేంద్రాలను ప్రారంభించారు. 2015లో జరిగిన గుంటూరు జిల్లా పత్తి యాత్రలో ప్రముఖ పాత్ర వహించారు. వీరికి రాబోయే కాలంలో స్వామి వీరితో మరెన్నో కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసిందిగా స్వామిని ప్రార్థిద్దాం. జై సాయిరాం. సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. సాయి మాత దివ్య శ్రీచరణాలకు నమస్కరిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. ఈరోజు స్వామి నా చేత చెప్పించదలిచిన అంశము కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల సమన్వయం. ఈ అంశంలోకి వెళ్ళడానికన్నా ముందు మనం అందరం ఒక ప్రశ్న వేసుకుందాం. ఒకటి, మనల్ని ఎవరైనా మీకు ఆనందం కావాలా, దుఃఖం కావాలా? ఈ ప్రశ్న అడిగితే సహజంగా మనం ఏమని సమాధానం చెప్తామండి? ఆనందమే కావాలని చెప్తాం. దుఃఖాన్ని పొరపాటును కూడా కోరుకోం.
మరి అంటే మనం ఈ ఆనందం కావాలి అనే జ్ఞానము భగవంతుడు మనందరికీ అందించాడు. ఆనందం కావాలి. అయితే ఈ ఆనందం ఎట్లా పొందాలి, ఈ ఆనందం పొందడానికి సోపానాలు ఏమిటి అనేది ఆలోచించినట్లయితే అందుకు ముఖ్యంగా ఉన్నటువంటి అన్ని సాధన ప్రక్రియలను మనం చూసినట్లయితే మనకి అత్యంత అద్భుతమైనది స్వామి చక్కగా మన చేత చేయిస్తున్నది, ప్రాక్టికల్ గా మన చేత చేయిస్తూ నిజంగా అంటే ఈ ఈ అంశము తయారు చేసుకునేటప్పుడు ముఖ్యంగా నాలో నాకు నేను చేసిన లోటుపాట్లు, నేను చేసిన పొరపాట్లు ఎలా చెయ్యాలి అనేది నిజంగా స్వామి నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఈ అంశం. ఈ ఆనందం పొందడానికి మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సాధన విధానమే కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల సమన్వయం. మన నిత్య జీవితంలో అనేక కర్మలు చేస్తుంటాం. మనం భక్తిని ఆచరణలో చూపుతూ ఉన్నాం. మనం అందరం భక్తులమనే అనుకుంటున్నాం. భగవంతుడు అనుకున్నా అనుకోకపోయినా మనం మాత్రం నేను భక్తుడే అని అనుకుంటున్నాం కదండి. తర్వాత జ్ఞానం, కొద్దో గొప్ప మనం కూడా జ్ఞానవంతులమనే అనుకుంటున్నాం. మరి మనం కర్మలు చేస్తున్నా, భక్తి మార్గంలో నడుస్తున్నా, జ్ఞానాన్ని పొందామని అనుకుంటున్నా దుఃఖం మాత్రం పోవట్లేదు. ఎందుకంటే చిన్న లాజిక్ ఏం లేదు. మనం కర్మలు చెయ్యవలసిన విధానంలో చేయట్ల, మన భక్తి ఉండవలసిన విధానంలో ఉండట్ల. జ్ఞానం, ఏ జ్ఞానాన్ని పొందాలో, ఏది పొందితే ఆనందంగా ఉంటామో ఆ జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాం. మరి ఈ దుఃఖం ఎట్లా పోతుంది? ఈ దుఃఖం నివారించుకోవడం ఎలా? దుఃఖ బాధ నుంచి తప్పించుకొని ఆనందమయమైన జీవితం గడపడం ఎలా? చాలా చాలా స్వామి ఎంత చక్కగా వివరించారంటే అండి, మనం అనుకుంటున్నటువంటి కర్మ, మనం చేస్తున్నటువంటి కర్మలని కర్మ యోగంగాను, భక్తిని భక్తి యోగంగాను, జ్ఞానాన్ని జ్ఞాన యోగంగా మార్చుకుంటే మనం మొదట్లో మనం కోరుకున్నాం మనకు ఆనందమే కావాలని. ఈ ఆనందమే మనకు లభిస్తుంది అంటారు స్వామి. అయితే ఇది ఎలా? అసలు యోగం అంటే ఏంటి? మనం భక్తి యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం అనుకున్నాం. మరి యోగం అంటే ఏంటి? యోగము అంటే కలయిక. ఎవరితో కలయిక? పరమాత్మునితో కలయిక. అసలు కలయిక అంటే ముందు అర్థం తెలుసుకుంటే మనం ఎట్లా కలయిక అంటే ఏంటో ఆ డెఫినేషన్ కూడా స్వామి చెప్పింది ఒకసారి చెప్తాను. మన మనసుని పరిపూర్ణంగా పరమాత్ముని వైపు లగ్నం చేయటమే కలయికటండి. మనసుని పరిపూర్ణంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే కలయిక. ఇది మరి మన మనసు భగవంతుని మీద ఎందుకు లగ్నం కావాలి? మళ్ళీ మనం మొదటికి రావచ్చు. ఎందుకు లగ్నం కావాలంటే మనం ఏం కోరుకుంటున్నాం? దుఃఖం కోరుకోలేదు, ఆనందం కావాలనుకుంటున్నాం. కాబట్టి మన మనసు భగవంతుని మీద లగ్నం కావాలి. ఎందుకంటే అశాశ్వతమైన వాటి మీద లగ్నం అయిందనుకోండి మనసు, మళ్ళీ మనకేమొస్తుంది? దుఃఖప్రాప్తే లభిస్తుంది. కాబట్టి మన మనసు దేని మీద లగ్నం కావాలి లేదా ఎవరి మీద లయం కావాలి అంటే శాశ్వతుడు, ఆనంద స్వరూపుడు అయినటువంటి పరమాత్మ మీద లగ్నం అయినట్లయితే అప్పుడు మనకి ఆనంద ప్రాప్తి కలుగుతుంది. అయితే మనం అందరం కూడా సహజంగా స్వామి ఇప్పుడు చెప్తారు, ఈ దేహం పట్ల మనం చాలా మాయలో పడిపోతాం. ఇది నాది అనుకునే భ్రమతో దీని మీద చేసే అనేక కసరత్తుల వల్ల చివరికి మనకి శాంతి మిగులుతోంది. అంటే అశాశ్వతమైన దానిని మనం పొందడం వల్ల మనకు దుఃఖాన్ని పొందుతున్నాం. మరి ఈ కర్మలని కర్మయోగంగా మార్చుకోవడం ఎలా? చాలా చాలా అద్భుతంగా స్వామి ఇంత క్లిష్టమైనటువంటి అంశాలని ఇక
స్వామి చెప్పినట్లుగా ఎవరు చెప్పరండి. అందుకే మనకి నాకు అనిపిస్తుంది, లాటరీ టికెట్ కొనుక్కుంటే, సహజంగా ఇదివరకు లాటరీ టికెట్లు కొంటే 1 కోటి రూపాయలు రాకపోతే, లేదా లాటరీ తగలకపోతే బాధపడతారు. కానీ మనం ఈ విషయాలను తెలుసుకుని మానవ జన్మని సార్థకం చేసుకోలేకపోతే మనకన్నా దురదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. అయితే ఈ జ్ఞానాన్ని కూడా భగవంతుడు అందరికీ అందనివ్వడండి. అది ఆయన లీలా క్రీడా విన్యాసంలో ఒకటి. సత్యసాయి భక్తులుగా ముందు మనం నేర్చుకోవాల్సింది ఏ మార్గము, ఇది ఇంత సరళమైనటువంటి విధానాన్ని స్వామి మనకి ఎంత చక్కగా అందించారో ఒకసారి చూద్దాం. కర్మయోగం, మనం చేసే కర్మలని యోగంగా మార్చుకోవడం ఎలా? సహజంగా మన నిత్య జీవితంలో అనేక పనులు చేస్తుంటాం కదా. అయితే ఏ పని చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని, ఈ పని ఎవరు చేశారండి? ఈరోజు మందిరంలో వంట చేశారు. ఈరోజు ఎవరండి వంట చేసింది? నేనేనండి అంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఏంటది? నేను చేశాను. ఎవరి కోసం చేశారండి? ఇచ్చే భక్తుల కోసం చేశానండి. వాళ్ళు తిని చాలా బాగా చేశారండి అని అన్నారనుకోండి, మెచ్చుకున్నారనుకోండి, మనకు తెలియకుండానే తిన్న వాళ్ళు ఈ మాట అనాలి అని చెప్పి మనం కోరతాం. అది మనం పైకి మాటలు చెప్తాం, కానీ అనుభవంలోకి చాలా కష్టం అండి. ఇది చెప్పినంత తేలికైన విషయం మాత్రం కాదు. దీన్ని ప్రాక్టీస్ లో పెడుతూ ఉన్నప్పుడు కింద పడుతుంటాం, మెట్లు దిగుతుంటాం, మళ్ళీ ఎక్కుతుంటాం, మళ్ళీ దిగుతుంటాం. అయినప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఎవరి కోసం చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో తీసుకుందాం. స్త్రీలు వంట చేస్తారు. ఎవరి కోసం చేస్తున్నారు? మా కుటుంబ సభ్యుల కోసం. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చక్కగా తిని పుష్టిగా ఉండాలి. ఫలితం ఏంటి? వాడు చక్కగా బాగుంది అని అంటే మనకు కొండెక్కినంత ఆనందం. అంటే ప్రతిదీ కూడా మనం ఇతరుల కోసం చేస్తున్నాం, ఇతరుల కోసమే చేస్తున్నాం. కాబట్టి ఆ కర్మల వల్ల మనకి బాధ కలుగుతోంది. అయితే ఒక్కొక్కసారి మనం ఏ ఫలితం లేకుండా కర్మ చేశాము అని అనుకుంటాం. ఉదాహరణకి ఏదన్నా ఒక సేవా కార్యక్రమం, లేదా ఏదన్నా ఎవరికన్నా సహాయం చేసి సేవా కార్యక్రమం చేసి వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మన గురించి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఏమనుకుంటాము? అసలు వాళ్ళు అట్లా మాట్లాడతారని నేను అనుకోలేదండి. అంటే నువ్వు ఏదో వాళ్ళ నుంచి ఆశించావు కాబట్టే నువ్వు ఫస్ట్ అనుకున్నావు నేనేది వీళ్ళ నుంచి ఆశించలేదని. కానీ వాళ్ళ కామెంట్ విని నువ్వు ఏదో ఆశించావు కాబట్టి ఆ బాధపడుతున్నావు. కాబట్టి ఈ 3 ప్రశ్నలు ఏంటండి? ఎవరు చేస్తున్నారు అంటే నేను చేస్తున్నాను అనుకోవటం కానీ, ఎవరి కోసం చేస్తున్నావు, ఇతరుల కోసం చేస్తున్నావు అనుకోవటం కానీ, ఫలితం మెచ్చుకోలు కానీ, పొగట్టం కానీ, ఈ 3 ప్రశ్నలకి మనం అనుకుంటున్న ఈ 3 సమాధానాలు సరి అయినవి కానే కావు. మరి సమాధానం ఏమిటి? ఈ 3 ప్రశ్నలకి మరి చేస్తున్నది నేనే, అనుకుంటున్నది నేనే. దీనివల్ల ఈ భావనలో ఉండటం వల్ల మనకు పొందేది బాధ. ఈ బాధ లేకుండా ఈ చేస్తున్నటువంటి కర్మలని కర్మయోగంగా మార్చుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఏమిటి? కర్మయోగము అంటే ఒక చిన్న మాటలో చెప్పారు, కర్తృత్వ భావన లేకుండా చేసేదే కర్మయోగం అన్నారు. కర్తృత్వం అంటే ఏంటండి? నేను చేస్తున్నాను అనుకునేదే కర్తృత్వం. నేను చేస్తున్నాను అనుకోవడం వల్ల మనకి ఏం లభిస్తుందంటే ఆ కర్మలతో బంధం, అది నెరవేరకపోతే బాధ. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను అనుకుంటాం. మన డ్యూటీ మనం చక్కగా చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా తెలియకుండానే ఆ కర్మ పట్ల బంధం ఏర్పడుతుంది. ఆ బంధం వల్ల నీకు వ్యతిరేక ఫలితం వస్తే నీకు బాధ మిగులుతోంది. కాబట్టి అదే నేను చేస్తున్నాను అనుకోకుండా చేసినట్లయితే అది కర్మయోగం అవుతుంది. దీనికి స్వామి చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. ఏంటంటే
కర్తృత్వాన్ని ఒకటి అనుకుంటే, ఒకటి అంకె అనుకుంటే కర్మలన్నీ సున్నాట. ఇప్పుడు నువ్వు వంట చేయి, ఉద్యోగం చేయి, పిల్లల్ని చక్కగా పెంచు, ఎన్ని ఎన్ని సేవా కార్యక్రమాలు చేయి, ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మలన్నీ జీరో. ఎప్పుడు నీకు ఆ బాధ బంధం కలుగుతుందంటే ఒకటి చేర్చినప్పుడు, అంటే కర్తృత్వాన్ని నువ్వు భావించినప్పుడు, నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు బంధంలో ఇరుకుని బాధ ఫలితంగా అనుభవిస్తావు. ఇంకోటండి, మనం ఒక్కోసారి మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే, మంచి ఫలితం వచ్చిందనుకోండి నేనే చేశాను అని చెప్తాం. ఏదైనా వ్యతిరేక ఫలితం వచ్చిందనుకోండి వాళ్ళు అట్లా చేయడం వల్ల ఇది ఇట్లా జరిగింది అని చెప్తాం. దీనికి స్వామి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఒకసారి ఒకతను పొలంలో చక్కటి పూల తోట వేశాడు. పూలు చాలా చక్కగా విరగబూసున్నాయి, చాలా ఆహ్లాదంగా ఉంది తోట. దారిని పోయే వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు అనమాట. అబ్బా, ఎవరయ్యా ఈ తోటను పెంచింది, ఎవరు పెంచారు, ఇంత అద్భుతంగా ఉంది, ఇంత చక్కగా ఉంది, పూలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయో, నవ్వుతున్నట్లున్నాయి ఆ పూలన్నీ అని చెప్పి పొగుడుతూ ఉన్నారు దారిని పోయే వాళ్ళందరూ. ఎవరో ఒక అతను నిలబడి అబ్బాయి ఎవరు పెంచారు అంటుంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చి, నేనేనండి, ఎంత కష్టపడి పెంచానో తెలుసా, అసలు ప్రతి పువ్వుని ప్రతి మొక్కని పసిపిల్లని చూసినట్టు చూసి పెంచానండి అని చెప్పాడు. ఈ చేతులతో నేనండి పెంచింది వీటిని అంట. అవునా, చాలా మెచ్చుకుంటారు అందరూ. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక రోజు పాపం ఈయన ఏమరపాటుగా ఏటో ఉంటే ఒక ఆవు ఆ తోటలోకి ప్రవేశించి ఒకవైపు కొన్ని మడులన్నిటినీ ఆవు తినేస్తుంది. ఈయన వీరావేశంతో కోపంతో వచ్చి ఒక కర్ర తీసుకొని బాతాడు. పాపం ఆ ఆవు కాస్త చనిపోతుంది. చనిపోయిన దానికి తనకి చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే గోహత్య మంచిది, మహాపాతకం కదా. ఇంకా ఆలోచించి అరే అసలు ఈ చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు, ఈ గోహత్యం చేసింది ఇంద్రుడు కానీ నేనెందుకు అవుతాను అనుకుంటాడు. ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడికి తెలిసి ఆయన మారువేషంలో వస్తారు. వచ్చి ఆ గోవు అక్కడ పడిపోయింది, అక్కడికి వచ్చి అడుగుతారు, ఈ గోవుని హత్య చేసింది ఎవరు, ఇలా చంపింది ఎవరు అంటే ఇంద్రుడండి అని చెప్తాడు ఈయన. మరి అటువైపు పూల తోట అంతా బాగుంది, దాన్ని పెంచింది ఎవరు అని అడుగుతాడు. అదే చేతులతో కదా అతను పెంచాడు, అట్లయితే పెంచింది కూడా ఇంద్రుడే అవ్వాలి కదా. చూడండి ఇక్కడ అంటే మానవ స్వభావం, మంచి ఫలితం వస్తేనేమో నేను చేశాను అని చెప్పుకుంటాం. అదే ఏమాత్రం కొంచెం వ్యతిరేక ఫలితం వస్తే నేను కాదండి అని చెప్పి ఇతరుల మీదకి తోసేస్తాం అన్నమాట. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అందుకే చూడండి, స్వామి సత్యసాయి సంస్థల్లో మనకు ఒకటి నేర్పారు. ఎంత వినయంగా ఈ పని ఎవరు చేశారంటే స్వామి చేయించారండి అంటాం. అంటే అది మనం ఎంతవరకు అది గనక మనం కరెక్ట్ గా అనుభవించి ఆ మాట నోట్లో నుంచి వచ్చినట్లయితే మనం కర్మ యోగమే చేస్తున్నాం. మనం చేస్తున్నది కర్మయోగం, చేసిన ప్రతి కర్మ యోగం అవుతుంది. అలా కాకుండా ఓన్లీ పెదాలతో మాట్లాడితే కర్మలు తత్వర్థంగా ఇందాక చెప్పినట్లు బంధము బాధ మిగులుతుంది. కాబట్టి మనం చేస్తున్నటువంటి సంస్థ మనకి మనందరినీ కర్మ యోగులుగా చేయడానికి స్వామి అనేక సేవా కార్యక్రమాలు మనకు ప్రసాదించారు. కాబట్టి ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా మనం కర్మయోగంగా మార్చుకున్నట్లయితే, అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండా చేసినట్లయితే అప్పుడు మనం ఇందాక అనుకున్నట్లు ఆనందాన్ని పొందగలుగుతాం. ప్రతి పని కూడా పరమాత్ముడే చేస్తున్నాడు అనేటటువంటిది హృదయాంతరాలలో నుంచి రావాలి, అంతేగాని కేవలం నోటి మాటల నుంచి వచ్చేది కాదు. ఇక రెండవదైనా ఎవరి కోసం, మనం ఎవరి కోసం చేస్తున్నామండి ఏ పనైనా? నా కోసం చేస్తున్నాం. సంస్థల్లో అనుకుంటాం నేను నా కోసమే సంస్థకు వస్తున్నాను, నా బాగు కోసమే వస్తుంది. ఇది కూడా ఈ స్థాయి నుంచి కూడా నువ్వు ఇందాక ఎలాగైతే అనుకున్నావో ఎవరి కోసం, పరమాత్మ కోసం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, స్వామికి ఇష్టం అండి అలా ఉద్యోగం చేయటం, కరెక్ట్ గా చేయటం స్వామికి ఇష్టం, పరమాత్మ కోసం చేయడం. ఇక మూడవది ఫలితం. నువ్వు కర్మ చేసినందువల్ల వచ్చే ఫలితం అది వ్యతిరేకం కానివ్వండి, మంచిది కానివ్వండి, ఏ ఫలితమైనా కూడా భగవత్ ప్రసాదం. కానీ సంస్థల్లో రకరకాల మాటలు, మనం వాటిని ఎలా స్వీకరిస్తున్నాము అనేది మన స్థాయి,
మన 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 ఆలోచన సరళిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా స్వామి చేయిస్తున్నారు. మొత్తం మీద మనం ఒకటి ఆలోచించవచ్చు, చేసే ప్రతి పని పరమాత్మ కోసం, పరమాత్మ ప్రీతి కోసం, ఫలితం పరమాత్మ ప్రసాదంగా భావించినప్పుడు ప్రతి కర్మ కూడా ఒక యోగంగా మారి మనల్ని కర్మయోగులుగా తీర్చిదిద్దే అద్భుతమైన వేదిక శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. ఇక రెండవది భక్తి యోగం. సహజంగా మనందరికీ భక్తి, మనం అందరం భక్తులు అనుకుంటాం. స్వామి ఒకనొక సందర్భంలో అన్నారండి, మిమ్మల్ని అందరినీ స్వామి మనల్ని అందరినీ దివ్యాత్మ స్వరూపులారా అంటారు. నేను మిమ్మల్ని భక్తులారా అని ఎందుకు పిలవనో తెలుసా మీకు? భక్తుడి యొక్క లక్షణము నిష్కల్మషమైన ప్రేమ, సంపూర్ణ శరణాగతి. ఈ రెండు నాకు ఎక్కడా కనిపించట్లేదు, ఎవ్వరిలోనూ కనిపించట్లేదు. అందుకని నేను ఎవరిని నా భక్తులారా అని స్వామి ఎప్పుడు మనల్ని సంబోధించలేదు. నేను దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను. అంటే స్వామి మనలందరిలో ఉన్నటువంటి, మనం మర్చిపోయిన మనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆత్మని అది చూసి స్వామి మనలందరినీ దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తున్నారు. ఈ రోజుల్లో మనం భక్తి అంటే తెలుసండి మనకి, కోరికలు తీరడమే. భక్తి కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది. భగవంతునితో చేసే లాలూచి వ్యాపారంగా భక్తి మారిపోయింది. అసలు భక్తి అంటే నీ ప్రేమని ప్రపంచం వైపు కాకుండా పరమాత్మ వైపు మరల్చటమే భక్తి. ఇక్కడ ఒకటి మనకు డౌట్ రావచ్చు, పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయటే పరమభక్తి అన్నారు మళ్ళా స్వామి. అంటే అక్కడ ప్రపంచం వైపు మరల్చడం అంటే, ప్రపంచం వైపు మరల్చడం అంటే ప్రతి వ్యక్తిని భగవంతుడిగా భావించినట్లయితే అది కూడా భక్తి అవుతుంది. ఇక్కడ ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ స్వరూపులు స్వామి. ప్రేమలో స్వార్థం ఉండదండి. ప్రేమిస్తున్నాము అంటే, భగవంతుడిని ప్రేమిస్తున్నాము అంటే స్వార్థం ఉండదు. అది తీరకపోని ఆయన మీద ప్రేమ అమరమై తిరుగుతూ ఉంటుంది. అది నిజమైనటువంటి భక్తి. కానీ మనం ప్రేమని ప్రపంచం వైపు మార్చినప్పుడు స్వామి చెప్పారు, మీకు ఈ ప్రేమ మీకు మీ భార్య పట్ల భర్త పట్ల ఉంటే అది మోహం అవుతోంది, పిల్లల పట్ల ఉంటే వాత్సల్యం అవుతోంది, అన్నదమ్ముల మధ్య ఉంటే అనురాగం అవుతోంది, కానీ భగవంతుని మీద ఉండేది ఒక్కటే భక్తి అన్నారు స్వామి. భగవంతుని మీద ఉండే నిస్వార్థమైన నిష్కల్మషమైన ప్రేమయే భక్తి. అయితే ఇక్కడ స్వామి ఇంకొక మాట చెప్పారు, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్. ప్రేమలో స్వార్థం ఉండదు, స్వార్థంలో ప్రేమ ఉండదు. ఇంతటువంటి అద్భుతమైన భావన మనకి భగవంతుని మీద ఉండాలి, అదే భక్తి. అయితే ఇక్కడ మన విషయానికి వస్తే, ప్రపంచం వైపు చూపించే ప్రేమైనా మనం ప్రపంచం మీద అంటే మన కుటుంబ సభ్యుల మీద, లేదా మన దైనందిక జీవితంలో కలుస్తున్నటువంటి మనుషుల మధ్య జరిగే ప్రేమైనా ఇది పరిపూర్ణమైనదా, ఇది నిజమైనదా? ఒక రకంగా ఆలోచిస్తే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక అవసర సంబంధాలేనేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల్ని చాలా కష్టపడి పెంచుతారు, చాలా కష్టపడతారు వాళ్ళ కోసం. వాళ్ళు తనని చూస్తారని ఆశిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల ఆ నీడలో ఉండాలనుకుంటారు. అది కూడా ఒక రకమైనటువంటి స్వార్థం అవుతుందేమో, ఆలోచిద్దాం. కానీ భగవంతుడి మీద ప్రేమ నిస్వార్థమైనది. ఒక చిన్న ఉదాహరణ చెప్పారు స్వామి. అంటే ఆ ఉదాహరణ ఒకసారి అనుకుందాం. ఒకసారి ఒక పండితుల వారు, ఒక భక్తుడు రాజుగారి ఆస్థానం, తనకి కుటుంబ గడవక రాజుగారి ఆస్థానానికి వెళ్ళి ఆయన పండితులని రాజుగారికి చెప్పడం వల్ల రాజుగారు కూడా వారిని ఆహ్వానిస్తారు. చక్కటి పండిత గోష్ఠి నిర్వహించమని చెప్తారు. ఆయన రాజ్యసభకి వెళ్ళి ఒక అద్భుతమైన భగవద్గీత శ్లోకానికి వివరణ చెప్తారు ఆయన. ఆ శ్లోకం ఏంటంటే, అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని ఆ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పి దాని వివరణ అంతా చెప్పిన తర్వాత
రాజుగారు ఎంతో ఆనందపడి ఎంతో సంతోషపడి ఆ పండితుల వారికి నమస్కరించి పంపించేస్తారు. ఈయన అసలు వెళ్ళింది దేనికి? రాజస్థానానికి. ఆయన ఏదన్నా కానుకలు ఇస్తే ఆ కానుకలతో కుటుంబం గడుపుకుందామని ఈయన వెళ్తే ఆ రాజుగారు యువత చేతులతో పంపిస్తారు. ఈయన చేతులు జాడించుకుంటూ ఇంటికి వెళ్తే భార్య అడుగుతుంది, ఏమంటే రాజుగారు ఏమన్నా ఇచ్చారా అని. ఏమీ ఇవ్వలేదే, ఏంటో మరి నేను నా పట్ల చాలా ఆదరణ చూపించారు, ప్రేమ చూపించారు, గౌరవం చూపించారు, ఏమి ఇవ్వలేదు మరి అంటే భార్య అడుగుతుంది, ఏమంటే మీరు రాజస్థానంలో ఏం చెప్పారండి అని. ఏం చెప్పానే, గీతా శ్లోకం అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే శ్లోకం చెప్పాను అని. ఆహా, నిజమేనండి, రాజుగారు ఖచ్చితంగా మంచి పనే చేశారంటుంది. ఎందుకంటే ఈ శ్లోక భావం ఏంటి? అనన్యాస్ చింతయంతో మా, ఏ చింత లేకుండా, ఏ జన పర్యుపాసతే ఎవరైతే నన్ను ఉపాసిస్తారో తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, వారి యోగక్షేమాలని నేనే చూస్తాను. మరి అటువంటి భగవంతుడే చూస్తాననే విశ్వాసం మనకు లేక మన రాజుగారు ఏదో సహాయం చేస్తారని వెళ్ళాము, మనకు భగవంతుని పట్ల మనకున్న భక్తి ఏ పాటిది అని చెప్పి ఆవిడ వివరిస్తుంది పండితుల వారికి. నిజమేనే, చాలా చక్కగా చెప్పావు అని. మరి ఇటువంటి భక్తి మనకున్నటువంటి భక్తి ఎవరికి వాళ్ళకి, అది భక్తికి మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఎవరికి వారికి వ్యక్తిగతంగా పరిశీలించుకోవాల్సినటువంటి పరీక్ష. తర్వాత భక్తిలో కోరికలు తీరడమే భక్తి కాదండి, అసలు ఒక్కొక్కసారి తీరవు. భగవంతుడు కష్టాలను ఇచ్చినా కూడా ఆయన మీద తగ్గకుండా ఉండడమే అద్భుతమైనటువంటి శరణాగత లక్షణం అన్నారు స్వామి. శరణాగతే భక్తి యోగం. అంటే ఇక్కడ భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, బంధం కూడా అంటే దండన కూడా దయలాగా, శిక్ష కూడా శిక్షణలాగా, కష్టాలు కూడా తన మీద కురిపించే కరుణగా భావిస్తాడు భక్తుడు. నాకు కష్టాలు వస్తున్నాయి. మనకి స్వామి చెప్పారు ఒక కథ, మూతికి గుడ్డలు మార్చే కదా, ఒక విగ్రహాలకు మూతికి గుడ్డలు మార్చే కదా, అందరికి దాదాపు చాలా మందికి తెలుసు. మనకు మనం జీవితంలో కష్టాలు పడుతున్నామంటే అవి ఆయన మన మీద చూపుతున్న కరుణగా భావించే వాళ్ళం ఎంతమంది? మనకి బాధలు కలుగుతున్నాయి అంటే ఆయన యొక్క అపారమైన ప్రేమ అని అనుకుంటున్న వాళ్ళం ఎంతమంది? ఒక చిన్న కథ చెప్పారండి స్వామి శరణాగతి మీద. రామలక్ష్మణుడు సీతాన్వేషణ కోసం అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు. బాగా దాహం వేసింది వాళ్ళకి. బాగా దాహం వేస్తే సరే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అన్నదమ్ములు తమ ధనస్సులను పక్కన పెట్టి బాణాలని అక్కడ తడిగా ఉన్నటువంటి నేల మీద గుచ్చి ఆ సెలయేరులో చక్కటి మంచినీళ్ళు తాగి తిరిగి వచ్చి ధనస్సు తగిలించుకొని బాణాలు తీసుకుని పెట్టుకునేటప్పుడు రాముని వారి బాణపు ఒక కొనకి రక్తపు మరక అంటిందిట. ఏంటి రక్తం మరక అంటింది అని చెప్పి రాములు వారు చూశారట. చూస్తే అక్కడ ఒక కప్ప ఉందిట. ఆ కప్పకి బాణం గుచ్చుకుంది. అప్పుడు రాములు వారు అడుగుతారు, ఓ కప్ప, అదేంటి నేను బాణం గుచ్చినప్పుడు నువ్వు పెద్దగా అరవచ్చు కదా, నేను తీసుండేవాడిని కదా, నువ్వెందుకు అరవలేదు అని అడుగుతారు ఆయన. అప్పుడు కప్ప చెప్తుంది, తండ్రి రామా, నాకేదైనా కష్టం వచ్చినప్పుడు నేను రామా అని అరుస్తాను, నా రాముడే నన్ను గుచ్చినప్పుడు నేను ఇక ఏమని అరవను అంటుంది. అప్పుడు ఇది శరణాగతి యొక్క లక్షణం అంటారు స్వామి. ఇటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, అంటే ఒక విషయాన్ని గురించి నువ్వు ఎలా ఉండాలి అని మార్గనిర్దేశనం చేసిన స్వామి ఎంత చూడండి. శరణాగతి లక్షణం మనలో ఎంతమంది, మనం అందరం భక్తులు అనుకుంటున్నాం. మరి ఈ శరణాగతి తత్వం మనం అనుభవిస్తున్నావా? మనం ప్రాక్టీస్లో పెట్టుకుంటున్నావా? మనం నిజంగా ఇలాగే ఉన్నావా? ఆ కష్టం వచ్చినప్పుడు అది భగవత్ ప్రసాదంగా భావిస్తున్నావా అనేది మనం నిరంతరం పరిశీలించుకుంటూనే ఉండాలి. ఇక అప్పుడే భక్తి యోగంగా మారుతుంది అంటారు స్వామి. ఇక మూడవది జ్ఞానయోగం. అసలు జ్ఞానం అంటే ఏంటి? మామూలుగా పుస్తక జ్ఞానం, పదార్థ జ్ఞానం, లౌకిక జ్ఞానం, చాలా జ్ఞానాలు ఉన్నాయి. అవసరం లేని జ్ఞానాలు చాలా ఉన్నాయి. మన మనసంతా వాటి వెంటే పరిగెడుతూ ఉంటుంది.
మనల్ని అధఃపాతాళానికి తొక్కడానికి మన చుట్టూ ప్రాపంచిక జ్ఞానాలు చాలా ఉన్నాయి. మరి జ్ఞానం అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్పారు స్వామి. ఒక విత్తనం ఉందనుకోండి, విత్తనం భూమిలో నాటితే ఒక చిన్న మొక్క వస్తుంది. ఆ మొక్కే మహావృక్షమై దాని నుంచి కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు, పిందెలు, కాయలు, పండ్లు మహావృక్షంగా మారిపోతుంది. దీనికి అంటే ప్రతి దానికి ఒక పేరుందండి. విత్తనంలో నుంచి వచ్చే ప్రతి భౌతిక రూపానికి ఒక పేరుంది. చిన్న కాండం అన్నం, పెద్ద అయితే కాండం, దాని నుంచి వచ్చేవి కొమ్మలు, దానికి ఆకులు, ప్రతి దానికి ఒక పేరుంది. ఇట్లాగే భౌతిక ప్రపంచంలో కూడా పరమాత్మ నుంచి వచ్చిన ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా వేరు వేరు నామాలతో, వేరు వేరు రూపాలతో మనల్ని మాయలో పడేస్తున్నప్పటికీ వెనక ఉన్నటువంటి బీజం మాత్రం ఒక్కటే. ఎట్లయితే విత్తనం నుండే సర్వము వచ్చిందో, అనేకం వచ్చేసాయో, అట్లాగే పరమాత్మ నుండి మాత్రమే ఈ ప్రపంచం అంతా వచ్చింది అనే ఎరుక కలిగి ఉండడమే జ్ఞానం అనే. ఇది ఎంత అద్భుతం అండి! ఎవరు చెప్తారండి? స్వామి తప్ప. జ్ఞానం అంటే మనం అనుకుంటాం బాగా పుస్తకాలు చదివేసి, నాకు రామాయణం తెలుసు, మహాభారతం 10 సార్లు చదివాను, భాగవత సప్తాహాలు చేశాను, ఎన్ని చేసినా నువ్వెంత మారావు, నీలోని మానసిక పరివర్తన ఎంత వచ్చింది అని ఆలోచించిన స్వామి చెప్పారు. ఏకనాథుని కథ మనకు తెలిసినదే. ఏకనాథుడు ఒక చేదు దోసకాయ తీసుకొని పుణ్యతీర్థాలన్నిట్లో ముంచి తీసుకొచ్చినా కూడా అది దాని చేదు పోదు. అలాగే మనం ఎన్ని పుస్తక జ్ఞానం, పదార్థ జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఎన్ని పొందినా మూలమైనటువంటి అసలు జ్ఞానం యొక్క ఆ విలువ తెలియనప్పుడు, అసలు జ్ఞానం అంటే ఏదో తెలియనప్పుడు నువ్వు పొందేదంతా శూన్యం. ఇక జ్ఞానమే తెలియనప్పుడు జ్ఞాన యోగాన్ని ఏం అనుభవంలోకి తెచ్చుకుంటావు? తర్వాత నిజమైన జ్ఞాని, దీన్ని కూడా స్వామి ఒక చిన్న కథ చెప్పారు. తర్వాత ఇక్కడ వింటున్న వాళ్ళందరూ కూడా స్వామి సాహిత్యాన్ని ప్రతిరోజు కొంచెం సేపు అయినా చదవండి. అది చిన్న కథ కావచ్చు, స్వామి లీలా వైభవం కావచ్చు. అదొక టైం. మనం నిద్ర లేచిన వెంటనే బ్రష్ ఎలా చేసుకుంటామో, ప్రతిరోజు స్నానం ఎలా చేస్తామో, అంటే చాలా మంది పెద్దలకి అలవాట్లు ఉన్నాయి. రాను వస్తున్నటువంటి తరంలో స్వామి సాహిత్యాన్ని చదవడం చాలా తగ్గిపోతుంది. సనాతన సాహిత్యం చదవడం తగ్గిపోతుంది. లేదండి, ఎందుకంటే మనం స్వామి సాహిత్యపు లోతుల అంచులలో మనం గ్రహించినట్లయితేనే ఇంత అద్భుతంగా స్వామి ఇంత కష్టమైనటువంటి విషయాలు చెప్పారా అని మనకు తెలుస్తుంది. ఇక జ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నాం. జ్ఞానం నెక్స్ట్ స్వామి జ్ఞానం అంటే ఎవరు అని ఒక చిన్న కథ చెప్పారు. ఒకసారిట మహాభారత యుద్ధ సమయంలో కౌరవులు పాండవులు యుద్ధం చేస్తున్నప్పుడు వ్యాసుల వారు ఆ యుద్ధాన్ని చూడలేక ఆయన ఆ యుద్ధ భూమిలో వెనక చివర ఎక్కడో అటు ఇటు నడుస్తూ ఉన్నారట. నడుస్తూ ఉంటే ఒక సాలీడు చాలా చురుకుగా గబగబా వెళ్ళిపోతుందిట. వెళ్ళిపోతుంటే అదేదో పెద్ద పని ఉన్నట్లుగా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందిట. వ్యాసులు వారు చూసి, ఏమి సాలెపురుగు, ఎందుకు అంత తొందరగా పరిగెడుతున్నావు? నీకోసం ఎవరన్నా ఎదురు చూస్తున్నారా ఏంటి? నీకెందుకు అంత తొందర అని అడిగారట. అంటే చెప్పిందటండి వ్యాసుల వారు, ఇప్పుడు అర్జునుడి రథం ఇటే వస్తుంది, అది నన్ను తొక్కేస్తుంది, నేను చచ్చిపోతాను, అందుకని నేను ముందే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఆయన అన్నారట, ఇప్పుడు నీ వల్ల ఏం ఉపయోగం ఉందిలే, ప్రపంచానికి ఏమన్నా ఉపయోగం ఉందా ఏమిటి? నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అన్నారట. అదన్నారు, ఎంత మాట అన్నారండి, నేనంటే అంత చులకనేంటి మీకు ఎట్లయితే భార్య బిడ్డలు ఉన్నారో నాకు ఉన్నారు, మీకు ఎలా అయితే కష్ట సుఖాలు ఉన్నాయో నాకు అలాగే ఉన్నాయి. ఏంటి మనలో తేడాలు తప్ప, అంటే స్వరూపాల్లో తేడా తప్ప మీకున్నటువంటి భావాలన్నీ నాకు ఉన్నాయి అని చెప్పి తురుమని వెళ్ళిపోయింది. ఈ సాలీడు చెప్పినటువంటి ఈ విషయాన్ని వ్యాసుల వారు తదేకంగా ఆలోచించారట. ఆయన మహాజ్ఞాని కాబట్టి ఆలోచించి ఆయన అనుకున్నారట, నిజమే కదా, అన్ని సారూప్యాలలో భేదం ఆకారాల్లో భేదమే తప్ప మిగతా వాళ్ళకి మనిషికి ఉన్నటువంటి గొప్పదైనది భగవంతుడు ఇచ్చింది ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం మిగతా వాటికి లేదు, మిగతావన్నీ ఒకటే.
మిగతా స్వామి అదే చెప్పారు కదా, జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. మిగతా జంతువులకి మనకి తేడా ఏంటంటే విచక్షణ, జ్ఞానం. ఏది మంచో ఏది చెడో, ఏది పొందాలో ఏది పొందకూడదో. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసి కూడా చేస్తున్నాం, అది వేరే విషయం. మనం మహాజ్ఞానంలో అనుకోవాలా అధమస్సులో అనుకోవాలా మనకు మనమే నిశ్చయించుకోవాలి, అది వేరే విషయం. కాబట్టి ఆయన వ్యాసుల వారు ఆలోచించుకున్నారట, నిజమే కదా, మానవుని మస్తిష్కంలో భగవంతుడు జ్ఞానం అనేటటువంటి సంపదని నింపాడు. కాబట్టి ప్రతి జీవిలో సర్వభూతాలలోనూ భగవంతుణ్ణి చూడగలిగే జ్ఞానం ఉన్నదే, ఆ దానిని దర్శించిన వాడే జ్ఞాని, నిజమైన జ్ఞాని కదా అని చెప్పి వ్యాసుల వారు ఆ స్థిరాభిప్రాయానికి వస్తారు. చూడండి స్వామి ఈ కథలో, అంటే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే సర్వ జీవులలోనూ భగవంతుణ్ణి చూడు. దీనిని ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పచ్చండి. అందరిలోనూ భగవంతుణ్ణి చూడడం అనేది అపరోక్ష జ్ఞానం అంటారు ఆధ్యాత్మిక పరిభాషలో. మరి పరోక్ష జ్ఞానం అంటే అందరిలో ఉన్నటువంటి భగవంతుడు నీలో కూడా ఉన్నాడుగా, అంటే నువ్వు కూడా భగవంతుడివే కదా, నువ్వు భగవంతుడివి అని తెలుసుకోవడం అపరోక్ష జ్ఞానం అనమాట. పరోక్ష జ్ఞానం అంటే అందరిలోనూ భగవంతుడిని చూడటం, అపరోక్ష జ్ఞానం అంటే నువ్వే భగవంతుడు అని తెలుసుకోవడం. ఈ పరోక్ష అపరోక్ష జ్ఞానాల అనుభవంలోకి తెచ్చుకోవడమే జ్ఞాన యోగము అన్నారు స్వామి. చూసారా ఎంత 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 ఈజీగా, ఎంత తేలికగా, ఎంత సామాన్య మానవులకు కూడా ఏ పండితుల దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా ఎంత చక్కగా కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగాల గురించి మనం ఫస్టే అనుకున్నాం. వీటిలో ఎందుకు మనం ఇట్లా వెళ్ళాలి అంటే భక్తిని యోగంగా ఎందుకు మార్చుకోవాలి, ఆనందం కావాలి కాబట్టి. కర్మల్ని యోగంగా ఎందుకు మార్చుకోవాలి, ఆనందంగా కావాలి. నువ్వు మార్చుకోకపోతే నేను మార్చుకోనంటే నీకు మిగిలే దుఃఖమే, అది వేరే విషయం. అది ఎవరికి చెప్పనవసరం లేదు. నువ్వు ఎప్పుడు ఆనంద స్వరూపుడిగా ఉండాలి, ఆనందాన్ని అనుభవించాలి అనుకున్నట్లయితే నువ్వు చేస్తున్నటువంటి ఈ మూడిటిని కూడా యోగంగా మార్చుకో. అయితే మనం అనుకోవచ్చు, మరి సహజంగా మనం సంస్థల్లో కొంతమంది సేవలు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి సేవలు చేయటం ఇష్టం. లేకపోతే కొంతమంది భజనే చేస్తుంటారు, భజన చేయటమే ఇష్టం. కొంతమంది పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు, అన్ని చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి అదే ఇష్టం. మరి ఈ మూడు వేరువేరా? ఈ మూడు కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం ఇవి వేరువేరా, ఒకటేనా? ఇవి మూడిటి గురించి తెలిసిన ఈ మూడు ఒకటే వేరువేరా? దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. ఒకసారి ఒక ముగ్గురు వ్యక్తులు అడవిలో వెళ్తూ ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరేమో కర్మయోగి, ఒకరు జ్ఞానయోగి, ఒకరు భక్తి యోగి. వీళ్ళ ముగ్గురికి పడదు అంటే ఉద్దేశం ఏంటంటే, కర్మయోగి అనుకుంటాడు ఈ భక్తి ఎప్పుడు పరమాత్మ దేవుడు 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 భజన అని కొట్టుకుంటాడు. ఇంత మూఢుడు వీడు, కర్మలు చేయకుండా అసలు జన్మ వచ్చిందే, కర్మ వల్లనే జన్మ వచ్చింది, కర్మల ద్వారానే కదా జన్మని సార్థకం చేసుకోవాలి. కర్మ చేయకుండా కూర్చొని దేవుడు 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 అంటే ఏమొస్తుంది? పుస్తకాలు పట్టుకొని జ్ఞానం విచారణ అంటే ఏమొస్తుంది? అసలు కర్మలు ఏం చేయకుండా కూర్చుంటే అది అసలు సాధ్యమేనా? వాళ్ళిద్దరిది కరెక్ట్ కాదని చెప్పి కర్మయోగం అనుకుంటూ ఉంటాడు. ఈ భక్తి యోగం అనుకుంటాడు అసలైన పరమాత్మని పట్టుకోకుండా, దేవుణ్ణి పట్టుకోకుండా ఎన్ని పనులు చేస్తే మాత్రం ఉపయోగమే ఉంది? అసలు 24 గంటలు పనులు చేసుకుంటూ కూర్చుంటే పరమాత్మని పట్టుకునేది ఎప్పుడు? లేదా 24 గంటలు విచారణ చేసుకుంటూ కూర్చుంటే పరమాత్మను తలుచుకునేది ఎప్పుడు? అసలు వీళ్ళిద్దరే ఇంత మూఢులు ఏంటి అని చెప్పి ఈయన అనుకుంటూ ఉంటాడు. ఇక భక్తి ఈ విధంగా ఒకళ్ళు తక్కువ అని చెప్పి ముగ్గురు అనుకుంటూ ఉంటారు. అనుకుని సరే ముగ్గురు ఒకసారి వెళ్ళవలసి వస్తుంది, ఏదో భగవంతుడి లీలా విన్యాసం. ఈ ముగ్గురు వెళ్తూ ఉంటే సడన్ గా అడవిలో ఒక వర్షం, భయంకరమైనటువంటి తుఫాను వర్షం ప్రారంభం అవుతుంది. ఈ వర్షానికి ఎటు ముందుకెళ్ళటానికి తోచదు వీళ్ళకి. అందుకని భక్తుడు అంటాడు, భక్తి యోగ అంటాడు, ఆయనకి దేవుళ్ళు గుళ్ళు గోపురాలు అన్ని తెలుస్తాయి కాబట్టి ఆయన చెప్తారు, నాకు దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఒక గుడి తెలుసు, రండి అక్కడికి వెళ్దాం అని చెప్పి వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏముండదు, గుడి చాలా చిన్న గుడి, మధ్యలో ఒక చిన్న విగ్రహం ఉంటుంది, 4 స్తంభాలు ఉంటాయి, పైన కొంచెం ఆచ్ఛాదనగా ఉంటుంది. ఇక్కడ వెళ్తారు, ఆ చిన్న దాంట్లో అందరు తడిసిపోతూ ఉంటారు, మొద్దైపోతూ ఉంటారు. అందుకని వీళ్ళు ఆ వర్షం నుంచి, ఆ గాలి నుంచి తప్పించుకోవడానికి ముగ్గురు 3 వైపుల నుంచి వచ్చి విగ్రహాన్ని గట్టిగా పట్టుకుంటారు.
విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకొని ఆ ఆ బాధ నుండి, ఆ ప్రకృతి బాధ నుండి తప్పించుకోవడానికి గట్టిగా పట్టుకుంటారు. ముగ్గురు ఒకే ఇష్టంగా పట్టుకుంటారు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అందు నుంచి భగవంతుడు దర్శనం ఇస్తారు. వీళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతారు. ఇదేంటి, నేను మిమ్మల్ని పిలవలేదే, మీరెందుకు వచ్చారు అని చెప్పి జ్ఞానయోగి అంటాడు, నేను నిజంగా కోరినప్పుడు జ్ఞానంలో సఫలీకృతురాలు అయ్యాను అని అనుకున్నప్పుడు నాకు మీరు దర్శనం ఇవ్వలేదు. నేను అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు దర్శనం ఇవ్వలేదు. నేను అద్భుతంగా భక్తిగా ఉన్నప్పుడు మీరు దర్శనం ఇవ్వలేదు. ఇప్పుడు అసలు మేము మిమ్మల్ని కోరుకోలేదు. మేము ఈ వాతావరణం నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నాం తప్ప అసలు కోరలేదు. మీరెందుకు వచ్చారు ఇప్పుడు అంటే భగవంతుడు చెప్తాడు, నాయనా మీరు ముగ్గురు ఇప్పుడు గట్టిగా మీరు ముగ్గురు ఒక చోటికి చేరినందుకు నాకు సంతోషంతో ఆనందంతో నేను దర్శనం ఇచ్చాను. కాబట్టి మీ ముగ్గురు మార్గాలు కూడా వేరు కాదు, ఒకటే మార్గము అని చెప్పి చెప్తారు. కాబట్టి మనం భజన చేసేవాళ్ళు, సేవలు చేసేవాళ్ళు, లేదా అధ్యయన మండళ్ళు చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక విభాగం వాళ్ళు వేరు అనుకున్నంత కాలం మనకు దుఃఖం తప్పదు. ఈ మూడు ఒకటే. ఈ మూడిటి కలయిక ద్వారానే, అంటే భక్తి లేక జ్ఞానం, కర్మ చేయకుండా భక్తి జ్ఞానాలు రావు. కర్మ చెయ్యాలంటే భక్తి లేకుండా నువ్వు కర్మలు చేయలేవు. ఇవి మూడు కూడా అసలు వేరు కాదు, ఒకటే అనడానికి స్వామి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పారండి. అందులో కొన్ని ఉదాహరణలు మనం ప్రాక్టికల్ గా కూడా కొన్ని చూద్దాం. ఉదాహరణకి మనం స్వీట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్వీట్ చూపిస్తాను. ఇదేంటండి, ఇది అందరికీ తెలిసింది 5 స్టార్ చాక్లెట్. ఇది దీనికి, ఈ స్వీట్ కి, ఈ చాక్లెట్ కి మనకి దీనికి ఏముంది, ఆకారం ఉంది, తర్వాత మాధుర్యం ఉంది, దీనికి బరువు ఉంది. ఈ మూడు ఉన్నాయి. దీని నుంచి ఆకారాన్ని వేరు చేయొచ్చా అండి? లేదా దీని బరువుని దీంట్లోంచి తీసేయగలమా? లేదా దీని మాధుర్యాన్ని దీంట్లోంచి తీసేయగలమా? మూడింటిని తీయలేము. ఆకారము, మాధుర్యము, బరువు, కర్మ, భక్తి, జ్ఞానాలు, ఈ మూడు వేరు కావు అని చెప్పి స్వామి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇది. కర్మ, భక్తి, ఇది నువ్వు తిన్నావు అనుకోండి, ఈ మూడిటిని నువ్వు ఆస్వాదిస్తావు. అంటే బరువుని స్వీకరిస్తావు, ఇందులో మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, దీని ఆకారాన్ని నువ్వు ఆకలింపు చేసుకుంటావు. కాబట్టి ఈ మూడిటి ద్వారానే నువ్వు ఆనందాన్ని పొందగలవు. ఇది తింటేనే కదా నీకు ఆనందం. అంటే చాక్లెట్ తినమని కాదు, దీని ఉద్దేశం అనమాట. ఒక మాధుర్యమైనటువంటి పదార్థాన్ని నువ్వు తినాలి అని అంటే ఆ మూడు ఎలాగైతే నువ్వు అనుభవించేస్తావో, ఆనందం అనేటటువంటి మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదించాలి అంటే భక్తి కలిగి ఉండాలి, భక్తి యోగాన్ని నువ్వు ఆచరించాలి, కర్మ యోగిగా నువ్వు తయారవ్వాలి, జ్ఞానయోగిగా నువ్వు నీ సాధనలో చెయ్యాలి అని చెప్తారు స్వామి. ఇంకొక ఉదాహరణ చెప్పారు స్వామి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా డాక్టరేట్ వచ్చిందనుకోండి, అంటే డాక్టర్ కూడా కాదు, ఇంకా అర్థం అవడం కోసం మనం యూనివర్సిటీలో చదువుతున్నాం అనుకోండి, నాగార్జున ఏదో యూనివర్సిటీలో మనం చదువుతూ ఉన్నాం. నువ్వు యూనివర్సిటీలో చదివేవాడిని జ్ఞాని అనుకున్నట్లయితే అతను యూనివర్సిటీకి ఎట్లా వెళ్ళాడండి? ఫస్ట్ క్లాస్ చదవకుండా వెళ్ళిపోయాడా? ఫస్ట్ క్లాస్ అంటే ప్రాథమిక పాఠశాల కర్మ మార్గం అనుకుంటే, హై స్కూల్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉండేది భక్తి మార్గం అనుకుంటే, యూనివర్సిటీ జ్ఞాన మార్గం అనుకుంటే, నువ్వు యూనివర్సిటీలోకి వెళ్ళాలి అంటే నువ్వు అసలు ఒకటో తరగతి చదవాలి. ఫస్ట్ క్లాస్ చదవకుండా నువ్వు యూనివర్సిటీకి వెళ్ళలేవు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే భక్తి కర్మలు చెయ్యాలి. నువ్వు కర్మ చేయడం ద్వారానే కర్మాలని ఏ కర్మలు మళ్ళీ అనుకున్నావు, భగవత్ ప్రీత్యర్థమైన కర్మ, నీకు ఇష్టమైన కర్మలు కాదు, భగవత్ ప్రీత్యర్థమైన నిస్వార్థ కర్మలు చేసినప్పుడు నువ్వు ఆనందాన్ని పొందగలుగుతావు. కానీ కర్మల ద్వారా ప్రతి మూడు కూడా మనకి అత్యంత ముఖ్యమైనవి. నువ్వు పిహెచ్డి లేదా యూనివర్సిటీలో చదవాలంటే ఫస్ట్ క్లాస్ తప్పనిసరి. నువ్వు జ్ఞానివి కావాలంటే కర్మ చేయకుండా జ్ఞానాన్ని నువ్వు పొందలేవు, భక్తి లేకుండా నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. నువ్వు కర్మ చేసావంటే, భక్తి లేకుండా మనం కర్మలు చేయలేం కదా. స్వామి కార్యక్రమాల్లో చేస్తున్నామంటే పరమాత్మ మీద ప్రేమ ఉండబట్టే మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే దాన్ని యోగంగా మార్చుకోగలగటం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇంకోటి చెప్పారు స్వామి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంకోటి, ఇది ఒక విజిటింగ్ కార్డు.
ఇది ఒక విజిటింగ్ కార్డు. ఈ విజిటింగ్ కార్డు మీద మనకి క్వాలిఫికేషన్ రాసి ఉంటుంది. ఇక్కడ ఏం రాసిందంటే ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్ బీకామ్ సిఎంఏ ఏదేదో చాలా రాసింది. అంటే ఇక్కడ విజిటింగ్ కార్డులో ఈ వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్ రాసింది, కానీ ఈ క్వాలిఫికేషన్ వెనక ఇతను ఒకటో తరగతి చదవలేదా? ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ప్రాథమిక విద్య, సెకండరీ విద్య చదవకుండానే ఇంత క్వాలిఫికేషన్ వచ్చేసిందా? కాదు కాదు కదా. అలాగే ఎట్లయితే మనం కర్మాలు చేయకుండా భక్తి యోగిగా మారకుండా జ్ఞానము పొందలేము, జ్ఞాన యోగి కాలేము. ఈ మూడు కాకపోతే మనం కోరుకున్నటువంటి ఫస్ట్ లోనే మనం ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి వస్తూనే ఉంటాం, ఆనందాన్ని పొందలేము, దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉండవలసే ఉంటుంది అని చెప్పారు స్వామి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. 3 చక్రాల సైకిల్ ఉందండి, మనకందరికీ తెలిసిందే, ట్రై సైకిల్. 3 చక్రాల సైకిల్లో ముందు చక్రం అంటే కొంతమందికి కర్మలు చేయటం అంటే కార్యక్రమాలు చేయటం ఇష్టం. నువ్వు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు భక్తి లేకుండా నువ్వు ఆ కార్యక్రమాలు చేయలేవు. కాబట్టి భక్తి జ్ఞానము వెనక ఉన్నటువంటి 2 చక్రాలు. నువ్వు కర్మల్ని ముందు పెట్టుకున్నప్పుడు భక్తి జ్ఞానాలు 2 చక్రాలు అనమాట. ఆ చక్రం ముందుకు వెళ్ళాలంటే ఈ 2 చక్రాలు ఉండాలి. ఈ 2 లేకుండా ఒక చక్రంతో నువ్వు పోలేవు. లేదా నువ్వు జ్ఞాన మార్గాన్ని ముందు పెట్టుకున్నావు అనుకో, నీకు జ్ఞానం కావాలి అంటే నీకు భక్తి కర్మలు చేయకుండా నువ్వు జ్ఞానివి కాలేవు. లేదా భక్తి చక్రం అనే దాన్ని ముందు పెట్టుకున్నావు అంటే నువ్వు కర్మలు చేయకుండా కర్మల ద్వారా నువ్వు ఏది పొందాలో తెలుసుకునే విచక్షణ లేకపోతే నువ్వు భక్తి యోగంగా మారలేవు, మళ్ళీ నీకు బాధే కలుగుతుంది. కాబట్టి ఈ 3 కూడా కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు, ఈ 3 కూడా ఒక రోడ్డు వేస్తే ఇది 3 దారులు కాదు, ఒక రోడ్డు మీద ఉన్నటువంటి 3 లేయర్స్ అన్నారు స్వామి. అంటే ఎట్లాగంటే ఇప్పుడు ఒక రోడ్ వేయాలనుకోండి, ఫస్ట్ మట్టి వేస్తారు. ఆ మట్టిని మనం కర్మ మార్గం అనుకుంటే తర్వాత రాళ్ళు పరుస్తారు. అది భక్తి మార్గం అనుకుంటే దాని మీద తారు పోసేది జ్ఞాన మార్గము. కాబట్టి ఈ మూడు దారులు కాదు, ఒక రోడ్డు మీదే ఉన్నటువంటి 3 పొరలు అని చెప్పారు స్వామి. ఎంత అద్భుతంగా ఈ కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల గురించి స్వామి చాలా చక్కగా చెప్పారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి స్వామి ఉపన్యాసంలో చెప్తూ ఒకరోజు భక్తి మార్గం గురించి, భక్తి యోగాన్ని గురించి చాలా అద్భుతంగా వివరించారు. 2వ రోజు కర్మ యోగాన్ని గురించి వివరించారు. 3వ రోజు జ్ఞాన మార్గాన్ని గురించి వివరించారు. ఈ స్టూడెంట్స్ విన్నారు. ఇదంతా విని ఒక స్టూడెంట్ స్వామిని అడిగారట, స్వామి మీరు 3 గురించి చెప్పారు, 3 విశిష్టమైనవని చెప్పారు, ఈ 3లో ఏది విశిష్టమైంది స్వామి అని అడిగారట అతను. అడిగితే స్వామి అన్నారట, బంగారు నిజమే, మంచి ప్రశ్న వేశావు. నువ్వు మెట్లు లేని మేడ మీదకి వెళ్ళాలి అనుకుంటే నువ్వేం వేసుకొని ఎక్కుతావు? నిచ్చెన స్వామి అని చెప్పారు. ఎట్లా ఎక్కుతావు ఆ నిచ్చెన అని అడిగేట. ఏం స్వామి, నిచ్చెన వేస్తాను, ఈ కర్రని పట్టుకుంటాను, ఈ కర్రని పట్టుకుంటాను, ఆ అడ్డకర్రల మీద కాళ్ళు పెట్టి ఎక్కుతాను అని. మరి ఒక చెయ్యి పట్టుకోవచ్చు కదా, ఇంకో చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? ఒక చేత్తో పట్టుకుని నువ్వు ఎక్కేయచ్చు కదా. ఏమో స్వామి, అది వెనక్కి పడిపోతుంది కదా, వెనక్కి పడిపోతుంది అనే భయంతో జాగ్రత్తగా పట్టుకుంటాను. నిజం, ఇది నిజం. ఇప్పుడు నువ్వు అడిగేవే ప్రశ్న, కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల్లో ఏది గొప్పదని అడిగేవే. ఇప్పుడు ఈ నిచ్చెనలో ఇటు పక్కది భక్తి, ఇటు పక్కది కర్మ అయితే మధ్య ఉన్న అడ్డ ఉన్నాయే అవి జ్ఞానం. ఇప్పుడు ఈ 3లో నువ్వు పైకి ఎక్కడానికి నీకు ఏ ఒకటి తీసేసినా కూడా నువ్వు పైకి ఎక్కలేవు, అంతే కదండి. ఇటు కర్ర లేకపోయినా నువ్వు పైకి ఎక్కలేవు, ఇటు కర్ర లేకపోయినా పైకి ఎక్కలేవు, కేవలం అడ్డకర్రలు ఉన్నా కూడా నువ్వు పైకి ఎక్కలేవు. కాబట్టి ఇప్పుడు ఈ కర్మ, భక్తి, జ్ఞానాలు ఈ 3 కూడా సమ్మిళితం. ఇందాకైతే ఎట్లయితే ఒక రోడ్డు మీద 3 పొరలు అనుకున్నామో, ఈ 3 ఆచరించాల్సిందే, అది తప్పదు. వాటిని వేరు చేయడానికి వీలు లేదు. వేరు చేసావా మళ్ళీ మనం మొదటి ప్రశ్నకే వెళ్తాం, మనకు మిగిలేదు దుఃఖమే అనేది. ఇది మనకు తెలిసిందే గడియారం. ఈ గడియారంలో ఈ సెకండ్ల ముళ్ళు మీకు చూసారా? ఈ సెకండ్ల ముళ్ళు, ఈ సెకండ్ల ముళ్ళుని మనం కర్మగా భావించినట్లయితే కర్మలు, మనం చేసే కర్మలు. తర్వాత నిమిషాల ముళ్ళు ఉంది. నిమిషాల ముళ్ళుని భక్తి యోగంగా అనుకున్నట్లయితే, గంటల ముళ్ళుని జ్ఞాన యోగంగా అనుకున్నట్లయితే, ఈ ముళ్ళు చూడండి ఇట్లాగే తిరుగుతూ ఉంటుంది. అంటే రైట్ వే, అంటే
సవ్యమైన దిశ, అపసవ్య నెగిటివ్ కర్మలు కాదు, సవ్యమైన దిశలో అంటే సత్కర్మలు చేస్తూ. ఈ సత్కర్మలు కూడా ఎట్లా చేయాలండి? నిస్వార్థంగా, స్వార్థం ఏది ఆశించకుండా నువ్వు సత్కర్మలు చేస్తూ ఉన్నట్లయితే, నువ్వు ఈ సత్కర్మలు చేయడం ఆపినట్లయితే మళ్ళీ నువ్వు మొదటి ప్రశ్నకే వెళ్తాం, బంధము బాధ. ఈ సత్కర్మలు చేస్తూ ఉన్నప్పుడు నీకేం కలుగుతుంది అంటే, ఈ నిమిషాల ముందు ఉంది చూసారా, అది కొంచెం కదులుతుంది, కొంచెం కదులుతుంది. అంటే కొంచెం చిత్తశుద్ధి, కర్మలు చేస్తూ ఉండటం వల్ల నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి అంటే ఏంటి? భగవంతుని మీద భక్తే. చిత్తశుద్ధ మనసు పరిపూర్ణంగా ఉన్నది అని అంటే, స్వామి ఇప్పుడు చెప్తారు చూడండి, ఏమీ లేని బుర్రలో ఏమైనా చేర్చవచ్చు కానీ అన్ని చేరిన బుర్రలో ఏమీ చేయలేము, అంతే కదా. తెల్ల కాగితం మీద ఏదైనా రాయవచ్చు కానీ అన్ని రాసిన కాగితం మీద ఏమీ రాయలేమని చెప్పి, చిత్తశుద్ధి, మన చిత్తము శుద్ధంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు భగవంతు, అదే భక్తి, అదే భగవంతుని మీద ప్రేమ. ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి కలుగుతుందో, ఇది ఈ నిమిషాల ముళ్ళు తిరిగినప్పుడు, ఒకసారి తిరిగినప్పుడు గంటల ముళ్ళు వాళ్ళ ఒక గంటను సూచిస్తుంది. అంటే అది నీకు ఈ విధంగా ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి ఏర్పడిందో, నీకు ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అసలు సెల్ఫ్ అంటేనే ఆత్మ, ఈ ఆత్మ విశ్వాసం నీకు ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, నువ్వు ఆత్మవిశ్వాసం పొందడానికి, ఆత్మవిశ్వాసం ద్వారా చిత్తశుద్ధి ద్వారా ఆత్మవిశ్వాసం పొందడానికి నీకు మూల కారణం ఏంటండి? కర్మలు. కర్మల ద్వారానే నువ్వు చిత్తశుద్ధిని సాధించగలవు. చిత్తశుద్ధి ద్వారానే జ్ఞానాన్ని జ్ఞాన యోగంగా మార్చుకోగలవు. స్వామి ఈ చిన్నటువంటి గడియారం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సౌరభాన్ని మనకు అందించారనమాట. కాబట్టి ఇటువంటి ఎన్నో ఉదాహరణలండి, ఎన్నెన్నో ఉదాహరణలు స్వామి మనకు ఈ కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు. ఇంకా కొన్ని నేను ఈ సందర్భంలో కొన్ని బుక్స్ మీకు, అంటే నేను పొందిన ఆనందాన్ని ఇక్కడ ఉన్నటువంటి 10 మంది కూడా పంచుకోవడానికి కొన్ని బుక్స్ కూడా నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే అవి చదవండి. ఎప్పుడు స్వామి ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు అదేంటి ఫస్ట్ క్లాస్ లోనే ఉంటారా? లేదు, పిహెచ్డి డాక్టరేట్ స్థాయికి ఎదగాలి. డాక్టరేట్ స్థాయి అంటే భౌతిక పరంగా డాక్టరేట్లు చదువుతున్నారు అందరూ, కానీ ఆధ్యాత్మిక పరంగా కూడా, మానసికంగా కూడా మనం ఆ స్థాయికి ఎదగాలి. ఎదగకపోతే వచ్చినటువంటి అపురూపమైన అద్భుతమైన మళ్ళీ వస్తుందో రాదో తెలియదండి మనకి. మళ్ళీ మనం మనిషిగా ఈ మాధవిగా పుడుతుందో లేదో తెలియదు. మళ్ళీ స్వామి భగవంతుడి దగ్గరికి చేరుకునేంతటువంటి ఈ భక్తి మనకు, అంటే ఆయన పాదాల చెంత చేరే అవకాశం మనకు వస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఇటువంటి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం, అయితే ఇదంత తేలికైంది మాత్రం కాదండి, చెప్పినంత సులభము కాదు, మనం అనుకున్నంత తేలిక కాదు. నిరంతర సాధన. మనం కిందికి పడిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి గబగబా 10 మెట్లు ఎక్కుతాం సాధనలో, గబగబా 1వ మెట్టుకు వచ్చేస్తాం. లేదు స్వామి ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నేను మళ్ళీ ఇదంతా బయటకు కనిపించేది కాదండి, ఇదంతా బయటకు కనిపించేది కాదు, మానసిక పరివర్తన మాత్రమే. ఇది బయట ఎవరికి కూడా తెలియదు, బయట ఎవరికి మనం చెప్పుకునేది కాదు, ఎవరికి తెలిసేది కాదు. అటువంటి పరిపూర్ణటువంటి ఆ మానసిక ఆ ఆత్మవిశ్వాసాన్ని మనం పొందటమే, సత్యసాయి సంస్థల్ని వినియోగించుకోవడం ద్వారా మనం ఈ భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల సమన్వయం ద్వారా పరమపదమైనటువంటి పరమాత్మ సాన్నిధ్యం పొందడం అంటే అంటే అట్లా అని చెప్పి కష్టాలు రావని కాదండి. కష్టం వచ్చాడు, భగవద్భక్తులు అందరూ కూడా కష్టాలు పాలైన వాళ్లే. మనం చదువుతున్నటువంటి మన పుట్టపర్తిలో అక్క పంపించారు ఒక భక్త విజయం, దానిలో మనకు తెలుసు. అద్భుతమైన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. ఇందులో ఇంకా చివరిగా ఒకే ఒక అంశం, స్వామి ఒక చిన్న మంత్రం చెప్పారు. ఈ కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను వివరిస్తూ హెడ్, హార్ట్, హ్యాండ్, ఈ 3 కూడా జ్ఞాన. హెడ్ అంటే ఏంటి? నీకు వచ్చే ఆలోచనలు, అది జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ జ్ఞానమే హృదయంలో ప్రతిఫలిస్తుంది. హృదయంలోనే వచ్చే ఆలోచనలు, స్పందనలు, ఇదే భక్తి. ఆ భక్తిని నువ్వు ఎలా ప్రకటిస్తావు? నీ చేతుల ద్వారా, కర్మ ద్వారా. అంటే హెడ్, హార్ట్, హ్యాండ్, ఈ 3 ద్వారా నువ్వు నా స్వరూపమైన, అంటే నా స్వరూపం అంటే భగవత్ స్వరూపమైనటువంటి ఆనందం, బ్లిస్ ని నువ్వు అందుకోగలుగుతావు. కాబట్టి ఇదే త్రికరణ శుద్ధి అని చెప్పారు. ఈ హెడ్ ద్వారా వచ్చే ఆలోచనలు, ఇక్కడ ఆలోచన ఏం ఆలోచిస్తామండి? ఏది శాశ్వతమో దాన్ని పట్టుకోవాలి, అశాశ్వతమైన వాటిని పట్టుకోవద్దు. పట్టుకుంటే మళ్ళీ మొదటి ప్రశ్నే, మళ్ళీ నీకు దుఃఖం తప్పదు.
కాబట్టి హెడ్ ద్వారా ఆలోచించే ఆలోచనలు అంటే విచక్షణ. మా జ్ఞానం అంటే అదే కదండి, డిస్క్రిమినేషన్, విచారణ. ఏది విచారణ చేయాలి, ఏది ఎవరి వైపు నేను వెళ్ళాలి, ఏది పట్టుకుంటే నాకు ఆనందం లభిస్తుంది, ఇటువంటి విచారణ ద్వారా ఆ విచారణని ఏది పట్టుకోవాలో తెలిసిన తర్వాత అతని మీద ఉండే ప్రేమను ప్రకటిస్తూ ఆ ప్రేమని చేతుల ద్వారా సమాజానికి అందజేస్తూ ఈ మూడిటి సమన్వయం ద్వారా మన కార్యక్రమాలను నిర్వహించినట్లయితే నిజంగా స్వామి మనల్ని దివ్యాత్మ స్వరూపులారాన్ని సంబోధిస్తారే, అటువంటి దివ్యమైనటువంటి ఆత్మలుగా మనం తయారవటానికి వేదిక శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. ఇంతకు మించిన వేదిక కానీ, ఇంతకు మించినటువంటి ప్రయోగశాల కానీ ఈ ప్రపంచంలో లేదు గనక ఈ ప్రయోగశాలలో మనం అందరం ఆ పరీక్షలు చేస్తూ ఆయన చేత పరీక్షలలో నెగ్గింపబడుతూ నిజమైనటువంటి ఆనందాన్ని పొందాలని, ఆ అవకాశాన్ని, ఆ భక్తిని, ఆ యుక్తిని కూడా స్వామి మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నాకు ఈ మహద్భాగ్యమైన అవకాశాన్ని ప్రసాదించిన సాయిమాతకు వేల కృతజ్ఞతలు తెలియచేస్తూ భౌతికంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త రవి గారికి సాయిరాం తెలియచేస్తూ జై సాయిరాం.